హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి నల్లపూసల ఫంక్షన్కి అయితే ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉంటాయి. అప్పుడే శోభ అయితే ప్రభావతి వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ప్రభావతి అయితే శోభాని చూసి ఇక మర్యాదలు అయితే చేసేస్తూ ఉంటుంది. కూర్చోండి కూర్చోండి అని చెప్పి, హే మీనా, వెళ్ళి టీ కానీ కాఫీ కానీ ఏదైనా తీసుకురా. మొన్న వదిన గారు వచ్చినప్పుడు నువ్వు కూడా ఏమీ లేవు, మొన్న కూడా ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా కుదరదు, కనీసం జ్యూస్ అన్నా తీసుకోవాల్సిందే అని చెప్పేసి పట్టుపడుతూ ఉంటుంది ప్రభావతి. వద్దండి, ఎందుకు మీనాని ఇబ్బంది పెట్టడం, అసలే తనకి పూలకట్టు, ఇంట్లో పనులు అన్నీ సరిపోతాయి కదా, వద్దు, మీతో మాట్లాడాలి, కూర్చోండి అని చెప్పేసి ప్రభావతిని అయితే కూర్చోమంటుంది. ఇక ప్రభావతి అయితే, ఏంటి వదిన గారు, ఏర్పాట్లన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి కదా అని అడుగుతూ ఉంటుంది. మీకేంటండి, ఆడపిల్ల తరపు వాళ్ళం, ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళ నాన్నగారు దగ్గరుండే చూసుకుంటున్నారు. అంటే శృతిని నాతో పాటే మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను. ఎందుకంటే ఫంక్షన్ రేపనగా మా ఇంట్లో ఉంటే మా బంధువులంతా కూడా వస్తారు, వాళ్ళందరితో కాస్త టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శోభ. ఇక ప్రభావతి అయితే, తీసుకెళ్ళండి, మీ కూతుర్ని తీసుకువెళ్ళడానికి వచ్చారా అని అడుగుతూనే, మరి నల్లపూసల ఫంక్షన్లో శృతికి రవికి ఏమైనా బంగారం పెడుతున్నారా అని ప్రభావతి ఉత్సాహం ఆపుకోలేక అడిగేస్తూ ఉంటుంది. అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు, మాకు కోట్ల ఆస్తుంది, ఆస్తంతా కూడా శృతికి రవికే కదా, అయినా ఏదో మా ముచ్చట కోసం రేపు రవికి ఒక చైను, అలాగే శృతికి 7 వారాల నగలు ఇస్తున్నాము. అయినా మాకున్న ఆస్తంతా కూడా శృతి పేరే, నాకున్న బంగారం అంతా కూడా శృతికే, అలాంటిది మేము ఎందుకు పెట్టకుండా ఉంటాం అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అక్కడికి వస్తుంది. అమ్మా మీనా, మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది శోభ. ఇక మీనా అయితే పార్వతికి ఫోన్ చేస్తుంది. పక్కనే ఉన్న ప్రభావతి అయితే, వాళ్ళతో ఎందుకు వదిన గారు మాట్లాడడం, ఈ మీనాతో చెప్తే సరిపోతుంది కదా అని చెప్పంగానే, మన పద్ధతులు మనం పాటించాలండి, మనం డబ్బున్నా లేకపోయినా మనం మనలాగే ఉండాలి అని చెప్పేసి శోభ అంటుంది. ఇక అవునండి, మీరు కూడా శృతిలాగే ఏ మాట కూడా మనసులో దాచుకోరు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక శోభ అయితే పార్వతితో మాట్లాడుతూ ఉంటుంది. హలో అక్కయ్య గారు, మీరు శృతికి ఇలాగా నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నాము, మీరు మీ కుటుంబంతో కలిసి తప్పకుండా ఫంక్షన్కి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరేనండి, మీరు ఇంతలా పిలిచిన తర్వాత ఎందుకు రాము, వస్తాము అని చెప్పేసి అయితే పార్వతి అయితే చెప్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలండి, మర్చిపోయాను. మౌనికని మనం మర్చిపోతున్నాము. మౌనిక ఇంటికి వెళ్ళి పిలవాలంటే మాకు అదో రకంగా ఉంటుంది. ఎందుకంటే శృతికి సంజయ్కి పెళ్లి చేయాలని మేము అనుకున్నాము, కానీ పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయింది. అందుకే వాళ్ళ మొహాలు చూడాలన్నా కూడా మేము చూడలేకపోతున్నాము. మీరే కాస్త మౌనికకి చెప్పి తీసుకుని రండి అని చెప్పంగానే, అదేంటండి వదిన గారు, మీరు ఒక మాట చెప్తే సరిపోతుంది, మౌనికని తీసుకువచ్చే బాధ్యత నాది, ఈ ప్రభావతి ఉండగా మీరు దేనికి దిగులు పడద్దు అని చెప్తూ ఉండగానే, ఇక మరి రోహిణి సంగతి ఏమైందండి, వాళ్ళ నాన్న వస్తున్నా అని చెప్పారా అని అడుగుతూ ఉంటుంది. చెప్పారండి, రాత్రే ఫోన్ చేశారు, మేమందరం కూడా మాట్లాడాము, వచ్చేస్తున్నా అన్నారు. ఇక ప్రభావతి అలా మాట్లాడేసరికి సత్యం ఇంట్లో ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అన్నయ్య గారు, మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది ఒంట్లో అని అడుగుతూ ఉంటుంది శోభ. బాగానే ఉందమ్మా, ఇప్పుడు కాస్త పర్వాలేదు, కాస్త కుదుట పడింది అని చెప్పంగానే, మా శృతికి ఏమీ తెలీదు, చిన్నపిల్ల మనస్తత్వం, తన వల్ల మీ ఆరోగ్యం ఇలా జరిగిందంట కదా, తను చాలా బాధపడింది అని చెప్పంగానే, అబ్బబ్బే అదేమీ లేదు, శృతి మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఈ ఇంట్లో మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు పైకి అనేసేది శృతి ఒక్కది మాత్రమే అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు. ఇక శృతి కూడా హాల్లోకి అయితే వస్తుంది. అమ్మా శృతి, లగ్గేజ్ అంతా సర్దుకో, మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే శోభ అంటూ ఉంటుంది. అప్పుడే శృతి అయితే, మమ్మీ ఇప్పుడు పోలాటర్ అన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారు, డెకరేషన్ వాళ్ళు అందరికీ ఇచ్చేస్తామమ్మా, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తామని చెప్పేసి అయితే శోభ అంటుంది. అలా కాదు మమ్మీ, ఇప్పుడిప్పుడే మీనా బిజినెస్ డెవలప్ అవుతుంది, ఆ ఆర్డర్ ఏదో మీనాకిస్తే చాలా బాగుంటుంది, తనకి కాస్త మనం సాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి
శృతి అయితే అంటుంది, సరేనమ్మా, నేను ఆ ఈవెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ పూల ఆర్డర్ ఖచ్చితంగా మీనాయే చేసేలాగా మాట్లాడతాను, అంతా మన చేతిలోనే ఉంటుంది కదా అని చెప్పేసి శోభ అయితే అంటుంది. ఇక వెంటనే మీనా వచ్చి శృతి దగ్గరికి, చాలా థ్యాంక్స్ శృతి, నీ వల్ల నాకు ఒక ఆర్డర్ వచ్చిందంటే తర్వాత మరిన్ని ఆర్డర్లు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది. అది కాదు మీనా, నువ్వు చాలా కష్టపడతావు, కష్టపడి బాలుకి కారు కొనిచ్చావంటే మామూలు విషయం కాదు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా, నేను నీ చెల్లిననుకో, అంతేగాని థ్యాంక్స్ లాంటివి నాకేమీ చెప్పొద్దు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక శృతి లగేజ్ సర్దుకుని అయితే రవిని పర్మిషన్ అడిగి శోభ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక శృతి వాళ్ళ ఇంటికి రావడం చూసిన శోభ సురేంద్ర అయితే చాలా మురిసిపోతూ ఉంటారు. శృతి లోపలికి వస్తుంటే శృతి రవి కలిసి వచ్చినట్టుగా ఊహించుకుంటారు. ఇంతలో శోభ అయితే, చూడండి శృతి మన ఇంట్లోకి వస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో, రవి కూడా పక్కనే నుంచుని వస్తున్నట్టే అనిపిస్తుంది కదా అని చెప్పంగానే, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మన పిల్లలు మన కళ్ళెదుట ఉంటే దానికి మించిన సంతోషం ఏమీ ఉండదు కదా అని చెప్పేసి అయితే సురేంద్ర కూడా అంటూ ఉంటాడు. శృతి అయితే మెహందీ కట పెట్టించుకుంటూ ఉంటుంది. తన కుటుంబ సభ్యులతో అలాగే ఇంటికి వచ్చిన చుట్టాలందరితో కూడా చాలా బాగా టైం అయితే స్పెండ్ చేస్తూ అందరితోనే కలివిడిగా మాట్లాడి జోకులు అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇక ఇటుపక్కన సురేంద్ర అలాగే శోభ ఫంక్షన్లో బాలుని ఏ విధంగా రెచ్చగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే శోభ అయితే, బాలుని ఏమనక్కర్లొద్దండి, పక్కనే ఆ పూల కొట్టు ఉంది కదా, పూల కొట్టు దాన్ని కాస్త కదిలించామంటే ఆటోమేటిక్గా బాలుయే మన లైన్లోకి వచ్చేస్తాడు, అప్పుడు ఫంక్షన్ చెడగొడతాడు, అప్పుడు ప్రభావతి అస్సలు ఊరుకోదు, ఆ విధంగా ఏదో ఒక విధంగా పెద్ద గొడవ చేసి రెచ్చగొట్టి అందరినీ మన కూతుర్ని అల్లుని మన ఇంటికి తీసుకువచ్చేసుకోవాలి. రేపొద్దున మీనా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో జ్యూస్లు ఇప్పించడం, అన్ని పనులు తన చేతే చేయిస్తాను, అప్పుడు చూడాలి బాలు ఏం చేస్తాడో. అయినా కోడలు పనిచేస్తుంటే ప్రభావతి ఏం పట్టించుకోపోవచ్చు, కానీ బాలు మాత్రం అస్సలు ఊరుకోడు కదా. నేనైతే మీనాని అవమానించామనుకో ఆటోమేటిక్గా బాలు మన దారిలోకి వచ్చేస్తాడు, ఈ రకంగా మనం వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది. అలా కాదు, మనం మన కూతుర్ని అల్లుడిని తీసుకురావడానికి ఒక అమ్మాయిని అవమానించడం చాలా తప్పు కదా అని చెప్తూ ఉంటాడు సురేంద్ర. తప్పో ఒప్పో అదంతా తెలీదు, మన కూతురు అల్లుడు మన దగ్గర ఉండాల్సిందే అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది. ఇక ఇదంతా అనుకోకుండా శృతి అయితే వినేస్తుంది. శృతి వెంటనే శోభ ముందుకైతే వస్తుంది. అలా శృతిని చూడంగానే శోభ సురేంద్ర కూడా షాక్ అయిపోతారు. ఏంటి మమ్మీ, ఏంటి మీరు ఎలా చేస్తున్నారేంటి, అయినా మీకేమైనా మతిపోయిందా ఏంటి, ఫంక్షన్కి పిలిచి మీనాని అవమానించుకోవడం చాలా తప్పు పని కదా, అయినా బాలు ఏం చేశాడు, బాలు మీద ఎందుకు మీకు అంత కక్ష, మిమ్మల్ని అదే మా పెళ్లి టైంలో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టాడనా, అందుకేనా మీరు ఇలా చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి శృతి అయితే అంటుంది. అలా అని కాదమ్మా, నిన్ను రవిని మా దగ్గర ఉంచుకోవాలని అనుకున్నామే తప్ప దానికి మించిన ఇంకా ఉద్దేశం మాకేమీ లేదు అని చెప్పగానే, రవి మీ గురించి ఎంత చెప్తున్నా కూడా నా సొంత పేరెంట్స్ కాబట్టి నేను మిమ్మల్ని వెనకేసుకుని వచ్చాను, కానీ రవి చెప్పిందంతా కూడా నిజమే, మీరు ఎప్పటికీ మారరు, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఒప్పుకున్నారు కదా అని అనుకున్నాము, అంతేకాని ఆ కుటుంబంలో నుంచి మమ్మల్ని విడదీయాలంటే నేను అస్సలు ఊరుకునేది లేదు, రవి ఎప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని వదిలి రాడు, రవిని వదిలి నేను రాను, ఎలా వస్తానని అనుకున్నారు అని చెప్పేసి అప్పటికప్పుడే ఇక ఇంట్లో నుంచి శృతి అయితే ప్రభావతి ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక శృతి అలా మెహందీ పెట్టుకుని ఇంటికి వచ్చేయడం చూసిన ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రవి అయితే, ఏంటి శృతి, ఏంటి ఉన్నట్టుండి ఈ విధంగా వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు. రవి, ఇప్పుడు నన్నేం అడక్కు, నేను విషయం అంతా కూడా తర్వాత మాట్లాడతాను, నాకు కాస్త మైండ్ ఫ్రీగా ఉండేలా చూడు, ఇప్పుడు అందరు నన్ను క్వశ్చన్లు అడిగి ఏం చెయ్యొద్దు అని చెప్పేసి గదిలోకి అయితే వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇక వెంటనే ప్రభావతికి మనసక్క శోభకైతే ఫోన్ చేస్తుంది. ఏంటంటే ఏం జరిగిందేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక శోభకి ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఏం లేదండి, వాళ్ళ తండ్రికి కూతురికి ఏదో చిన్న వాగ్వివాదం వచ్చిందంతే, దానికే తనకి కోపం వచ్చేసింది,
తన చిన్నపిల్ల కదా, తనే సర్దుకుంటుందిలే, మీరు కూడా నచ్చ చెప్పండి, రేపొద్దున ఫంక్షన్కి అందరినీ పిలిచాము, ఒకవేళ ఫంక్షన్ కానీ జరగకపోతే అందరి ముందు మా పరువు పోతుంది అని చెప్పేసి అయితే శోభ అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి శోభ చెప్పిందే నిజమని ఎలాగైనా శృతిని ఒప్పించి ఫంక్షన్కి తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. కానీ నిజమేంటంటే శృతి రవి అసలు ఫంక్షన్కే వెళ్ళరు. ఇక శోభ సురేంద్ర ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక మన అమ్మాయి మనల్ని అర్థం చేసుకోదండి, ఇక మీదట మనతో సరిగ్గా మాట్లాడటం కూడా మానేస్తుందేమో, అనవసరంగా ఏదో చెయ్యాలనుకుని ఏదో జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.